వెల్కమ్ టు రాజనీతి. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను చెంపదెబ్బలు కొట్టినట్టుగా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. కావలి మండలంలో చలంచర్ల అనే పంచాయతీలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంటు నిర్వహణ లోపం కారణంగా మూతబడింది. దీనివల్ల గ్రామస్తులు ఎక్కడో సుదూరంగా పొరుగు గ్రామం నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేసవిలో బాగా ఇబ్బంది అవుతుంది అని ఈ సమస్యని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళటానికి వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే గారు అపాయింట్మెంట్ తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళారంట. ఈ సందర్భంగా కిషోర్ అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ముందు నుంచి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని కాకుండా వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తులకు బాధ్యతలు అప్పచెప్పడం వల్లనే సమస్యలు వస్తున్నాయని చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహించి అతన్ని చెంపదెబ్బలు కొట్టారు. ఆ సమయంలో దాదాపు 40 మంది గ్రామస్తులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అక్కడే ఉన్నారని ఆ వార్తలో వచ్చింది. అయితే ఎమ్మెల్యే కిషోర్ని కొట్టలేదు, నీటి సమస్య మీద గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరుగుతున్న సందర్భంలో గొడవద్దని ఎమ్మెల్యే కిషోర్ని పక్కకు దూసేశాడని ఎమ్మెల్యే వర్గీయులు చెప్తా ఉన్నారు. కిషోర్ కూడా తనని ఎమ్మెల్యే కొట్టలేదని ఒక వీడియో రిలీజ్ చేశారు. ఉదయం నుండి ఎవరో కావాలని నా మీద చాలా బ్యాడ్ నేమ్ చేస్తున్నారు నన్ను. నేను ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళాను సార్ ప్రాబ్లం కోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ఇప్పుడు కుదరదు, మళ్ళీ సాయంత్రం రమ్మన్నాడు. దాన్ని ఊరక అలా చేపెట్టి రేపు పొద్దున మాట్లాడదామని అన్నాడు. అంత నేను ఇంటికి వచ్చేసాను. దాన్ని పెద్ద ఇష్యూ చేసి కావాలని ఎవరో గిట్టిన వాళ్ళు నా మీద ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా నాకు అసలు తెలీదు. ఎమ్మెల్యే సార్ ఈ మధ్య నాకు జాబ్కి ఆఫర్ కూడా ఇచ్చారు, జాబ్ లెటర్ కూడా ఇచ్చాడు జాయిన్ అవ్వమని. ఎమ్మెల్యే సార్ చాలా మంచి పనులు కూడా చేశాడు మా ఊరికి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి వరకు కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సుబ్బానాయుడిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చారు. ఈయన ఆర్థికంగా బలవంతుడు, సుబ్బానాయుడు ఆర్థికంగా పెద్ద ఎన్నికలు ఫేస్ చేసేంత ఆర్థిక పరిస్థితి లేదని ఈయనకు టికెట్ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే సుబ్బానాయుడిని పక్కన పెట్టారని, సుబ్బానాయుడుకు పనులు కాకుండా హ్యూమిలియేట్ చేయటం మూలంగానే సుబ్బానాయుడు గుండెపోటుతో చనిపోయాడని ఆరోపణలు వచ్చినాయి ఎమ్మెల్యే మీద. ఈ ఆరోపణల నేపథ్యంలోనే సుబ్బానాయుడు దశదిన కర్మకు హాజరు కావద్దు అని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేను ఆదేశించింది. ఈ మధ్య కావలి నియోజకవర్గంలో జరిగిన ఒక పబ్లిక్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాంకుల పరంగా వెనకబడ్డావని హెచ్చరించారు. పరిస్థితి బాగలేనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, సంయమనంతో ఉండాలి. ఇక్కడ కావలి ఎమ్మెల్యే అని కాదు కానీ ఓవరాల్గా తీసుకుంటే ఎమ్మెల్యేలకు కూడా కోపతాపాలు ఉంటాయి. వాళ్ళు మనుషులే. ఒక్కోసారి తీవ్రమైన ఒత్తిడిలో కంట్రోల్ తప్పుతూ ఉంటారు. ప్రజల మీద, అధికారుల మీద, పబ్లిక్లోనూ రెచ్చిపోయి వ్యవహరిస్తుంటారు. దాని మూలంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ అధినేతలుగా ఉన్న ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా కంట్రోల్ తప్పి మాట్లాడటం జరగలేదు. పబ్లిక్లో కానీ లేదా మనకు తెలిసినంత వరకు ఇన్సైడర్స్లో కానీ. సంయమనానికి, సహనానికి, మెచ్యూరిటీకి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడుకి పేరుంది. ఆయన తనను సపోర్ట్ చేసే వాళ్ళతోనే కాదు, తనతో సానుకూలంగా ఉండే వాళ్ళతో ఎలా ఉంటారో తన విమర్శకులతో కూడా అలాగే ఉంటారు. ఎక్కడ కూడా చంద్రబాబు వ్యతిరేకత చూపరు. విమర్శకుల సలహాలు పనికొచ్చేవైతే వాటిని స్వీకరిస్తారు కూడా. అందుకే చంద్రబాబుకు రాజకీయంగా అంత లాంగ్ లైఫ్ వచ్చింది, 1970s నుంచి ఇప్పటి వరకు కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన పార్టీ వాళ్ళతో వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు కానీ అంతకుముందు ప్రత్యర్థి పార్టీల నాయకులు కూడా చంద్రబాబు ఎప్పుడు కూడా మాట తోడని చెప్తూ ఉండేవారు. తెలుగుదేశం నాయకులు, కొత్త తరం నాయకులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటే రాజకీయాల్లో రాణిస్తారు. కేవలం విమర్శలు చేసినందుకే శత్రువులుగా చూడటం, సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినందుకే ప్రత్యర్థులుగా చూడటం, వాళ్ళ నియోజకవర్గాల్లో తొక్కేయటం లాంటి చర్యల మూలంగా వ్యతిరేకత పెరుగుతుంది. లీడర్గా లాంగ్ లైఫ్ ఉండదు. దానివల్ల వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకి, పార్టీకి, అందరికీ నష్టం జరిగింది. Like, share and subscribe to Rajaniti channel.